సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం సాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్కును పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం పరిశీలించారు. మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. హనుమకొండ కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించారు. కలెక్టరేట్లో వరంగల్ మహానగర అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్ట్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం తదితర పనులపై సీఎం చర్చించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, వరంగల్ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఇక్కడ కలెక్టరేట్కు చేరుకొని ఇక్కడ మహిళా శక్తి క్యాంటీన్ను కొద్దిసేపటి క్రితమే ప్రారంభించి మహిళా శక్తి క్యాంటీన్లో ప్రస్తుతం భోజన విరామం తీసుకుంటున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క వీళ్ళందరూ, తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంచ్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అధికార యంత్రాంగం అయితే ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇక్కడ మాస్టర్ ప్లాన్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి మామునూరు ఎయిర్పోర్ట్కు సంబంధించి అన్ని అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రివ్యూ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు అధికారులు అంతా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసి ఇక్కడ కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి ఇదంతా కూడా పరిశీలన చేశారు. పరిశీలన చేసి ఇప్పుడే ఇక్కడ మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అధికారులు కుడాకు మొత్తము కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి, కుడా పరిధిలోకి వచ్చేటువంటి మొత్తం కూడా గ్రేటర్ వరంగల్తో పాటు కుడా పరిధికి వచ్చేటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పిలిపించుకొని ఆయన రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రివ్యూ సమావేశంలో అనేకమైనటువంటి విషయాలు చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి విషయాలు చర్చిస్తున్నారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో ఎవరెవరు పాల్గొంటున్నారు? వాస్తవంగా ఆకాశంలో సగం మీరు, ఆకాశంలో సగం మేము అనే ఒక నానుడు ఏదైతుందో అది ప్రధానంగా స్త్రీ శక్తికి సంబంధించిన నానుడి. ఈరోజు తెలంగాణ సమాజంలో స్త్రీలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సమ్మక్క సారల దగ్గర నుంచి మొదలుకుంటే ఓకే, మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత కడియం శ్రీహరి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇప్పుడే అక్కడి నుంచి బయటకు వస్తున్నారు. లంచ్ చేసిన తర్వాత ఇక్కడ లంచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రివ్యూ సమావేశం హాల్కు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ఎంతసేపట్లో సమీక్ష ప్రారంభం కాదు? స్టార్ట్ అవుతుంది 5 నిమిషాలు. ఇది లోకల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా సమీక్ష సమావేశం జరిగేటువంటి మందిరంలోకి వెళ్తూ ఉన్నారు. కాసేపట్లోనే ఇక్కడ రివ్యూ సమావేశం జరగనుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పైన ఇక్కడ చర్చించబోతున్నారు. దాదాపుగా 30 ఏళ్ల నుంచి కూడా ఈ సమస్య ఇంకా పరిష్కారం కాకుండానే ఉంది. 30 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైన దృష్టి సారించలేదు. దీంతో వరంగల్ నగరానికి ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఆ వరదల్లో వరంగల్ నగరం అంతా కూడా ముంపునకు గురవుతున్నటువంటి దృశ్యాలు మనకు ఎప్పుడు రెయిన్ సీజన్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే ఇవాళ అధికారులతో చర్చిస్తున్నారు. కాసేపట్లోనే రివ్యూ మీటింగ్ తీసుకోబోతున్నారు. ఈ రివ్యూ మీటింగ్లో అనేకమైనటువంటి కీలక విషయాలు చర్చిస్తారు. అనంతరము ఇక్కడ సమీపంలోనే ఉన్నటువంటి అంటర్ రోడ్లో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభం చేస్తారు. మెడికవర్ ఆసుపత్రి ప్రారంభం చేసిన తర్వాత మనం చూస్తున్నాం మంత్రి దామోదరం రాజనరసింహ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వీళ్ళందరూ కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ వీళ్ళందరూ కూడా రివ్యూ చేసే సమావేశంలో ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రితో పాటు వచ్చారు. ముఖ్యమంత్రితో పాటు వీళ్ళందరూ కూడా రివ్యూలో పాల్పంచుకుంటారు. ప్రధానంగా వరంగల్ను హెల్త్ హబ్గా తీర్చిదిద్దాలనేటువంటి విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ఇటు మంత్రులు కావచ్చు వీళ్ళంతా చెప్తా ఉన్నారు. ఒకసారి మంత్రులు కొండా సురేఖ కూడా ఇప్పుడే బయటికి వచ్చారు. రివ్యూ తీసుకునేటువంటి హాల్లోకి కొండా సురేఖ వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. మనం చూస్తున్నాం అధికార యంత్రాంగం కూడా రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే బయటికి రివ్యూ సమావేశం జరిగేటువంటి హాల్లోకి వెళ్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం అంతా కూడా ముఖ్యమంత్రి వెంట అధికార యంత్రాంగం అంతా కూడా ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి నేరుగా రివ్యూ సమావేశానికి వెళ్తారు. ఇక్కడ మహిళా శక్తి సభ్యులు క్యాంటీన్ లోపల ఏర్పాటు చేశారు. బయట కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఆ ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ విప్ ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రామచంద్ర నాయక్ సార్, ఎలాంటి విషయాలపైన చర్చించబోతున్నారు, ఏం చర్చ జరుగుతుంది? వరంగల్ కూడా అభివృద్ధి పనుల మీద ఈరోజు సీఎం గారు కొన్ని దాదాపు పెద్ద అమౌంట్ ఈరోజు అభివృద్ధి కోసం కేటాయించబోతున్నారు. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా సందర్శించడం జరిగింది. వరంగల్ని గత ప్రభుత్వం కేవలం మాటలతోని మోసం చేసింది. మా రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు వరంగల్ని ప్రత్యేక శ్రద్ధగా దీన్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని తెలంగాణలో ఒక మన సెకండ్ క్యాపిటల్గా దీన్ని తీర్చిదిద్దే ఆలోచనతోనే ఒక రూపకల్పనతో ఈరోజు ప్రకటించబోతున్నారు. ఇంకో 10 నిమిషాల్లో మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు వరంగల్కి సంబంధించిందో దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులుగా మీరంతా కూడా వచ్చారు. ప్రత్యేకించి ఎట్లాంటి విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి అభివృద్ధికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎట్లాంటి విషయాలు తీసుకుంటారు? సమస్యలన్నీ వాళ్ళకి తెలిసినవే. కాకపోతే ఈరోజు మనం అర్బన్ డెవలప్మెంట్ మీద మెయిన్గా ఫోకస్ చేయబోతున్నాం. అర్బన్ ఈరోజు ఉమ్మడి ట్విన్ హన్మకొండ అండ్ వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ మీదనే ముఖ్యంగా ఈరోజు చర్చ ఉంటుంది, దాని మీద రివ్యూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రామచంద్ర నాయక్ గారి అభిప్రాయం. మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు. ఆయన వెంట ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఉన్నారు. ఒక్కొక్క మహిళా శక్తి సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ మేరకు ప్రభుత్వం మహిళల్లో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించేందుకు, వారిని స్వయం శక్తిగా నిలిపేందుకు, మహిళలను స్వయం శక్తిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే మహిళా శక్తి క్యాంటీన్లను కొద్దిసేపటి క్రితమే ప్రారంభం చేశారు. మహిళా సంఘ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా కాసేపట్లోనే రివ్యూ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అభివృద్ధి పైన సమీక్ష చేయాలన్నారు.